గైస్ ఇవాళ కార్తీక పౌర్ణమి కదా! నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్యామిలీ అంతా ఎళ్లి ధర్మపురిలో గంగా స్నానం చేసి, గంగలో దీపాన్నయితే వదిలేసి మస్తు ఎంజాయ్ చేసి వస్తుండే అనమాట. సో, కార్తీక మాసం వెనుకున్న స్టోరీ మీకెవరికైనా తెలుసా? అయితే దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికెళ్ళి, నేల మీద ఎప్పుడు పూజలు చేస్తే మంచిది అని అడిగితే శివుడు చెప్పాడంట, వర్షం కాలం అయిపోయిన తర్వాత వచ్చే కార్తీక మాసంలో నేల మొత్తం శుభ్రంగా ఉంటుంది. ఆ టైంలో నేల మీద పూజలు చేస్తే చాలా మంచిది. నన్ను తలుచుకొని పూజలు చేయండి అని చెప్పేసి చెప్పాడంట. అండ్ అట్లనే ఈ కార్తీక మాసంలో విష్ణువుని గానీ, శివుడిని గానీ ఆహ్, ద పూజిస్తే చాలా మంచిది. ఇంగా అట్లనే ఇంకొకటేంటి అనంటే, ఈరోజే తారకాసురుడిని దేవతలందరూ సంహరించింది కూడా కార్తీక పౌర్ణమి రోజే. ఇంగ అట్లనే ఒక రాజ్యంలో పేదావిడ ఉండేదంట. పాపం ఎప్పుడూ చాలా కష్టాలు పడుతూనే జీవితాన్ని గడిపేదంట. జస్ట్ ఒక్క మట్టి ఆహ్, ఏమంటారు మట్టి దీపం మాత్రమే వెలిగించి శివుడి దగ్గర పెట్టడం వల్ల కార్తీక మాసంలో ఆమెకి మొత్తం జీవితంలో ఉన్న చీకటంతా తొలగిపోయి వెలుగనేది ఆమె జీవితంలోకొచ్చిందంట. సో, నాకు తెలిసిన కార్తీక మాసం వెనుకున్న స్టోరీస్ అయితే ఇవి. మీకెట్లాంటి అంటే లైక్ ఇది కరెక్టేనా కాదా గూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అండ్ ఏమైనా తప్పు చెప్తే తిట్టుకోకండి.